ప్రెగ్నెన్సీ వీడియోస్కి రిలేటెడ్ ఏంటంటే చాలామంది న్యూ బోర్న్ బేబీ సిరీస్కి కూడా రిలేటెడ్ అవుతున్నారు. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. బేబీ ఏ కలర్ ఉంది, బేబీ హెయిర్ ఎలా ఉంది, బేబీ పుట్టినప్పుడు వెయిట్ ఎంత ఉంది, ఇప్పుడు వెయిట్ ఎంత ఉంది, బేబీకి ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు, బేబీకి వ్యాక్సినేషన్ గవర్నమెంట్ వేయించారా ప్రైవేట్ వేయించారా అని చెప్పి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అన్నిటికీ నేను క్లియర్ చేస్తూనే వస్తాను డెఫినెట్గా. బేబీ పుట్టడం అయితే 3 kgs పుట్టింది. బట్ 3 kgs తర్వాత కొంచెం వాటర్ని లాగేస్తారు కదా, అట్లా 2.8 or 2.7కి వచ్చిందనమాట. బట్ డిశ్చార్జ్ అయిన తర్వాత కరెక్ట్ వెయిట్కే వచ్చింది. డిశ్చార్జ్ అయ్యే టైంకి మా పాప వెయిట్ వచ్చి 2.6 or 2.7 ఉంది. కానీ తర్వాత మళ్ళీ మేము 6 week వెళ్ళాలి. 6 weeksకి ఒక వ్యాక్సినేషన్ ఉంటుంది పిల్లలకి, అప్పుడు రమ్మన్నారు. బట్ మిడిల్లోనే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే సడన్గా మా పాపకి నార్మల్గా ఫేస్ మీద యాక్ని అని ఉంటుంది కదా, పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకు కూడా అక్కడక్కడ పింపుల్స్ లాగా అవుతుంటాయి అనమాట. అవి నార్మలే, సున్నిపిండి పెడుతున్నాము అది కానీ బేబీ లోషన్ మాయిశ్చరైజర్ ఇట్లా ఏమైనా పడలేదేమో చేంజెస్ చూద్దాము. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్కి తొందరగా ఒక ప్రోడక్ట్ అనేది సెట్ అవ్వదు, మనం మార్చుతూనే ఉండాలి. అట్లా చూద్దాము అనుకున్నాను. కానీ సడన్గా ఒక రోజు ఇట్లా నైట్ టైంలో ఇలా నైట్ ఇలా వచ్చేసింది అనమాట. మార్నింగ్ 2 చోట్ల చూసిన తర్వాత నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అవి ఒంట్లోంచి పుట్టాయో తెలీదు, ఏదైనా వచ్చి కుట్టిందో తెలీదు. సో ఎమర్జెన్సీగా తీసుకెళ్ళిపోతే బెటర్ కదా అని చెప్పి ఎమర్జెన్సీగా తీసుకెళ్ళిపోయాము. ఇట్లా మయాన్కి అయినప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. సో సేమ్ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ముందుగానే తీసుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే అది చీమ కానీ దోమ కానీ కుట్టు ఉంటుంది, దానివల్ల చిన్న బేబీ స్కిన్ కాబట్టి ఎక్కువ రియాక్ట్ అవుతుంది అని చెప్పారు. అప్పుడు అమ్మయ్య అని చెప్పి బ్రీతింగ్ తీసుకున్నాను. ఈ యాక్మి అయితే ఫేస్కి కామన్గా వస్తుందంట. బేబీ హార్మోనల్స్, తల్లి హార్మోనల్స్ చేంజ్ అయిపోతాయి కదా, మంత్స్ డెలివరీ అయిన తర్వాత వేరు అవుతారు కాబట్టి అట్లా కొంతమంది బేబీస్ది బాడీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుందని చెప్పారనమాట. సో ఫైనల్గా అయితే నా టెన్షన్ క్లియర్ అయిపోయింది. వస్తా బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వచ్చేద్దామని చెప్పి బర్త్ సర్టిఫికేట్కి కూడా వెళ్ళిపోయాం. మాకు హాస్పిటల్ చాలా లాంగ్ అనమాట. ఒకేసారి 2 పనులు క్లియర్ చేసుకొని వచ్చేసాము. సబ్స్క్రైబ్.